ఈరోజు విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి వంశీ దగ్గరికి వెళుతున్నాడు. డెఫినెట్‌గా వాళ్ళ పార్టీ వ్యక్తి గాబట్టి, వాళ్ళ పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి గాబట్టి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి, నందిగం సురేష్ దగ్గరికి ఎట్లయితే వెళ్ళాడో, వంశీ దగ్గరికి కూడా వెళ్ళాలి. పార్టీ అధినేత గాబట్టి, అది ఆయనకున్నటువంటి కంపల్షన్ పార్టీ అధినేత గాబట్టి. కానీ ఎలాంటి వ్యక్తుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళుతున్నాడనేది ఇక్కడ చర్చ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేషు, ఇప్పుడు వల్లభనేని వంశీ. గతంలో మనందరికి గుర్తుండే ఉంటుంది, దళిత డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యన్ని చంపిన అనంతబాబు ఎమ్మెల్సీ. ఆయన్ని పక్కన పెట్టుకుని తిరిగిన వ్యవహారాలు. జగన్మోహన్ రెడ్డి కాస్త మొహం తప్పించన్నా తిరగచ్చు కదా! ప్రజల్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకాస్త ఏమన్నా మారాడేమోలే అని అనిపించుకోవడానికి, ఎందుకు అలా అనిపించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లేదనేది కూడా చర్చ ఇప్పుడు. అఫ్సాన్ రాయేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. రాయేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి ఎన్నికల ముందు మైక్ దొరికిన ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనేవాడు. నిజమేనేమో ఆయా వర్గాల మీద అంతటి ప్రేమ పొంగిపోయిందేమో ఆయనకని చెప్పని మనం కూడా అపోహపడాలని చెప్పని ఆయన ప్రయత్నం. కానీ వాస్తవ రూపంగా మీరు ప్రస్తావించినట్టుగానే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం తనని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకి అతనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నేనే చంపాను అని చెప్పని. అటువంటి అనంతబాబుని కంటి తుడుపుగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను అని చెప్పని ప్రకటించాడే తప్ప తనని నిత్యం తన వెంటే ఉంచుకున్నాడు. శాసనమండలి సమావేశాలకి హాజరయ్యాడు. ఎన్నికల ప్రచార సభల్లోనూ తనతో పాటు వేదిక పంచుకునే అవకాశం కల్పించాడు. అంటే పైకి కంటి తుడుపుగానేమో నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పని ప్రసంగాలు చేస్తా వాస్తవ రూపంగా ఆ ఎస్సీలని హత్య చేసిన నాయకుల్ని వెంటబెట్టుకొని తిప్పటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు తన అసలు సిసలు నైజాన్ని బయట పెట్టుకున్నారని చెప్పి భావించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో అంత ఘోరంగా ఓడించడం జరిగింది. ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధినేతగా తన నాయకులకు అండగా నిలవటాన్ని తప్పుపట్టరు. ఆ నాయకులు ప్రజా సమస్యల గురించి స్పందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోరాటం చేస్తే సమాజహితం కోరి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు నిర్ణయాలని వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసి తద్వారా ప్రభుత్వ వేధింపులకు గురయ్యి కేసుల పాలై అరెస్టులు జరిగితే 100% ఆ నాయకులకు అండగా నిలవాల్సిందే. అటువంటి ప్రజా పోరాటాలకి మద్దతుగా నిలిచి తీరాల్సిన బాధ్యత పార్టీ నాయకుడిగా ఆయన మీద ఉంటుంది కదా. అయితే ఇక్కడ తన పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్టులు అవుతున్నది సమాజ కోణంలోనో ప్రజల కోణంలోనో చేసిన పోరాటాల వల్ల కాదు. ఒకరు ఎన్నిక సందర్భంగా ఈవీఎం బద్దలు కొట్టిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే పరామర్శకు వెళ్ళి వచ్చాడు. ఈవీఎం బద్దలు కొట్టడం తప్పు కాదు అని చెప్పని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక నాయకుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో అరెస్ట్ అయితే ఆ అరెస్టుకు కొనసాగింపుగా ఇంకొక దళిత మహిళ హత్య కేసులో కూడా పీటీ వారెంట్ మీద అతను జైలు పాలై ఉంటే అటువంటి నాయకుడిని పరామర్శించడానికి వెళ్ళి రావడం జరిగింది. ఇంకొక నాయకుడు ఇవాళ విజయవాడ జైల్లో ఉన్న సందర్భంగా అతన్ని పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. ఇతని మీద ఉన్న ఆరోపణ ఏంటి? ఆ నాయకుడి ద్వారా, ఆ నాయకుడి శ్రేణుల ద్వారా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి గురయ్యి అక్కడ వ్యక్తులు గాయపరచబడి అక్కడ వాహనాలు ధ్వంసం చేయబడి దహనం చేయబడ్డ కేసులో అక్కడ ఫిర్యాదుదారుడిగా ఉన్న పార్టీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే ఒక దళిత యువకుడు అతను ఫిర్యాదుదారుడిగా ఉంటే అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి భయపెట్టి దాడి చేసి అతని చేత
ఈ కేసుతో నాకు సంబంధం లేదు అని చెప్పని అదే న్యాయస్థానంలో కేసు ఉపసంహరించుకోవడానికి అఫిడవిట్ ఫైల్ చేసిన కేసులో అంటే అతను స్వచ్ఛందంగా అఫిడవిట్ ఫైల్ చేశారా, లేదు కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీ ద్వారా అపహరణకు గురయ్యి, దాడులు దౌర్జన్యాలకు గురయ్యి, బెదిరింపులు ప్రలోభాలతోటి అఫిడవిట్ ఫైల్ చేశాడనేది పోలీసులకి స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి నిర్ధారణ చేసుకున్న తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎవిడెన్సెస్, ఆఖరికి కోర్టుకి ఏ వాహనంలో ఎవరు అతన్ని తీసుకొచ్చారు, ఎవరు సమక్షంలో అతను అఫిడవిట్ ఫైల్ చేశాడనేది పూర్తిగా నిర్ధారణ జరిగిన తర్వాత అతన్ని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అపహరణకి పాల్పడ్డారు, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, ఎవరు ఏ విధంగా ప్రలోభ పెట్టారు, ఎక్కడి నుంచి విశాఖపట్నం తరలించారు, విశాఖపట్నంలో ఎవరి కస్టడీలో అతను ఉన్నాడనేది పూర్తి సాక్ష్యాధారాలు పోలీస్ డిపార్ట్మెంట్కి నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బాధితుడు కూడా దళితుడే, సత్యవర్ధన్. అంటే ఇక్కడ బాధితులు దళితులు, దాడులు దౌర్జన్యాలు హత్యలు కిడ్నాపులు సంస్కృతి కొనసాగించింది వైసీపీ నాయకులు. అటువంటి సంస్కృతిని కొనసాగించి ప్రోత్సహించిన వైసీపీ నాయకులకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తూ ఉన్నారు. పిల్లి అనంతబాబు విషయంలో చేతులు కాలిన తర్వాత అయినా సరే ఆకులు పట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరుగుద్దేమో అని చెప్పని, ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయినా సరే కొంత జ్ఞానోదయం కలుగుద్దేమో అని చెప్పని ప్రజలు ఆశించారు. ముఖ్యంగా వాళ్ళ శ్రేణులు కూడా ఆశించారు. ఎగ్జాక్ట్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ నాయకులు అయితే చాలు, వాళ్ళు ఎంత ఘోరమైన తప్పులకు పాల్పడ్డా, ఎంత హీనమైన నేరాలకు పాల్పడ్డా వాళ్ళకు అండగా నిలవటం నాయకుడిగా తన బాధ్యత అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నాడు. నాయకుడికి తన శ్రేణుల నడవడికని కూడా చక్కదిద్దాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది. పార్టీని సుదీర్ఘకాలం ప్రజారంజకంగా తీర్చిదిద్దాలి అని అంటే నాయకులు సత్ప్రవర్తన కలిగిన నాయకులుగా వారిని ఎంపిక చేసుకుని, వారు ఏదైనా పెడదూరంలో పడతా ఉన్నప్పుడు, తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చక్కదిద్దటం కూడా నాయకత్వ పటిమ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ఆ చొరవ కొరవడింది అనేది వాస్తవం. మనకి ఇక్కడ రెండు అంశాలు పోల్చి చెప్పుకోవాలి. గత వారం దెందులూరులో ఒక వివాహ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ గారికి మాజీ శాసనసభ్యుడు అభయ్ చౌదరి గారికి మధ్య ఒక వివాదం చోటు చేసుకోవడం జరిగింది. వాస్తవంగా సీసీటీవీ ఫుటేజ్ పూర్తిగా వెల్లడైన తర్వాత అక్కడ చింతమనేని ప్రభాకర్ గారిది తప్పు లేదని చెప్పి తెలిసినా కూడా చింతమనేని ప్రభాకర్ గారు వాడిన భాష పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు హుందాయిన భాష వాడాలి, ఈ విధమైన భాష వాడటం సహేతుకం కాదు అని చెప్పని తన శాసనసభ్యుడిని మందలించినట్టుగా మనం వార్తలు విన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఎంత దోషణ పోషణకు పాల్పడ్డా తన సమక్షంలోనే ప్రతిపక్ష పార్టీలని, ప్రతిపక్ష నాయకుడిని ఒకే వేదిక మీద నుండి అత్యంత జుగుత్సాకర పదజాలంతో విమర్శలు చేసినా కూడా భుజం దట్టి తన నాయకుల్ని ప్రోత్సహించిన నేపథ్యం చూసాం. వాటర్ ఇమ్మని చెప్పి. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆ వైఖరి ప్రజలకి రుచించలేదు, ప్రజలు చేత తిరస్కారానికి గురైంది అనే అంశం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యవహార శైలి మార్చుకునే ప్రయత్నం చేయట్లా. ఏ జగన్మోహన్ రెడ్డి గారు తనతో రాజకీయంగా విభేదించిన ఏకైక కారణంగా తన సొంత చెల్లెల్ని తన సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో, అత్యంత సంస్కారహీనపు పదజాలంతో తన చెల్లెల వ్యక్తిత్వాన్ని పాల్పడుతుంటే కూడా ఖండించని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయ్యాడో, ఈ రోజుకి ఆయన వైఖరిలో ఏ విధమైన మార్పు లేదనేది అర్థమవుతూ ఉంది. ఆయన వైఖరిలోనే కొద్దిపాటి మార్పు వల్లభనేని వంశీని మందలించి బాధితుడైన సత్యవర్ధన్కి అండగా నిల్చున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి కొద్దిపాటైనా సరే మళ్ళీ తిరిగి ప్రజల్లో గౌరవం తగ్గడానికి ఆస్కారం ఉండేది. సత్యవర్ధన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాబట్టి అండగా నిలవాల్సిన అవసరం లేదు. పోనీ ఈ విషయంలో అంతగా కలుగు చేసుకోకుండా
కొంత సంయమనం పాటించినా కానీ ఓహో అంటే ఇటువంటి వాటికి కొంత దూరం పాటిస్తున్నాడేమో అనుకునే వాళ్ళేమో కదా. కానీ అంతరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాటించడం మానేశారు మొదటి నుంచి కూడా. అంటే తప్పుకి ఒప్పుకి మధ్య ఉన్న అంతరాన్ని ఆయన గుర్తించడం మానేశారు. నా పార్టీ, నా నాయకులు ఏం చేసినా, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించినా వాళ్ళకు అండగా ఉండి తీరటం నాకు అంటే ఉండి తీరాల్సిన బాధ్యత నాది అనుకుంటున్నాడు తప్ప, నాయకులు తప్పటడుగు వేస్తూ ఉన్నప్పుడు తన శ్రేణులను కూడా కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత తనదేనని చెప్పని గుర్తించాలి అని అంటే మొట్టమొదట అది తప్పు అనేది ఆయన రియలైజ్ అవ్వాలి. ఉమ్.